నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 4వ భాగాన్ని విందామా? అన్నయ్య గారు, మా సంసారం పరిస్థితి ఏమిటో మీ కళ్ళతో మీరే స్వయంగా చూశారుగా. అక్కడ మా అత్తగారు వాళ్ళు పస్తులు పడుకుంటుంటే ఇక్కడ మేమేమీ పాయసాలు తాగడం లేదు. వాళ్ళని ఇబ్బంది పడమని వదిలేసి మేము దర్జాలు పోతూ స్వర్గ సౌఖ్యాలు అనుభవించటం లేదు. మా పెళ్ళైన ఈ ఏడాది నుంచి ఆయన ఉద్యోగం కోసం మేము వెతకని చోటు పట్టుకొని కాళ్ళు లేవంటే నమ్మండి. వాళ్ళకి తినే దంతసిరి లేకనో, లేక ఈ మాటలన్నీ పడాల్సిన కర్మ నా ముఖాన వ్రాసి ఉండబట్టో ఏదీ కలిసి రానే లేదు. అక్కడికి మా ఇబ్బందుల్లోనే మా నోరు కట్టుకుని కొంత డబ్బు కూడబెట్టి మనీ ఆర్డర్ చేస్తే ఆవిడేం చేశారో తెలుసా? తిరక్కొట్టారు. నేను పంపిన ముష్టి డబ్బు ఆవిడకి అవసరం లేదుట. తన కొడుకును వలలో వేసుకుని మందు పెట్టినట్టుగా మతి విరిచి వాళ్ళని చూడకుండా చేస్తున్నానట. నేనేం చెయ్యను? ఉద్యోగం దొరికి జీతం తీసుకుంటే గాని వాళ్ళని చూడటానికి వెళ్ళనని ఈయన భీష్మించుకుని కూర్చున్నారు. అన్నయ్య గారు, మీకు నమస్కారం చేసి నిజం చెబుతున్నాను. నేను ఆయన్ని వాళ్ళ నుంచి విడదీయాలని కలలో కూడా అనుకోవడం లేదు. 2 చేతులు జోడించి నమస్కరించిన సావిత్రి కళ్ళల్లో నీళ్లు రావడంతో కొంగులోకి ముక్కు చీదుతూ గిరుక్కున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళింది. తేజ పడక కుర్చీలో కూర్చుని గ్లాసులో కాఫీ తాగుతున్నాడు. గోపాలం అద్దం కిటికీలో పెట్టి నిలబడి షేవ్ చేసుకుంటున్నాడు. తేజ హైదరాబాద్ వచ్చిన పని పూర్తయింది. గోపాలాన్ని చూడటానికి రాత్రి ఇంటికొచ్చాడు. అప్పటికి సావిత్రి ఇంట్లో లేదు. పాట ప్రాక్టీస్కి వెళ్ళిందట. రాత్రి పొద్దుపోయి వచ్చింది. తేజ సరాసరి తన దగ్గరకు రాకుండా ఎక్కడో స్నేహితుడి దగ్గరుండి పని చూసుకోవటం గోపాలానికి చాలా కష్టం కలిగించింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళకి రెండోసారి కాఫీ తాగుతుండగా ఈ సంభాషణ మొదలైంది. తేజ లేచేసరికి సావిత్రి లేవటం, స్నానం, పూజ అన్నీ అయ్యి పాలవాడు రాగానే పాలలో నీళ్లు కలుపుతున్నాడని పోట్లాడటం, పని మనిషి ఆలస్యంగా వచ్చిందని మందలిస్తూ ఇట్లా చేస్తే మానిపించేసి ఇంకో పని మనిషిని చూసుకుంటానని బెదిరించడం జరిగిపోయింది. తేజ లేచాడని గ్రహించిన సావిత్రి కంఠం తగ్గించింది. బిగ్గరగా మాట్లాడే ఆడవాళ్ళంటే తేజకి చిరాకు. కానీ సావిత్రి గ్లాసుతో తెచ్చిచ్చిన కాఫీ రుచి చూడగానే అతని చిరాకు మాయమైంది. సావిత్రి కంఠం ఎంత కరుగ్గా ఉందో ఆమె చేతి కాఫీ అంత రుచిగా ఉంది. అందుకే 9 గంటలు కాకముందే మళ్ళీ గోపాలం షేవ్ చేసుకునే ముందే రెండోసారి తాగటం అలవాటు అని చెప్పి సావిత్రి భర్తకు కాఫీ ఇస్తూ తేజకు కూడా ఇస్తే వద్దనకుండా తాగసాగాడు. కాఫీ తాగుతూ ఊరుకోకుండా మీ అమ్మ ఒకసారి రమ్మందిరా అన్నాడు. ఆ మాటతో సావిత్రి అందుకుంది. అత్తగారు ఆడబడుచులు తనని ఎంత తిరస్కారంగా చూస్తున్నారో ఆవేశంగా కుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. మధ్యలో కళ్ళల్లో నీళ్లు రావడంతో 2 సార్లు వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. సావిత్రి చాలా ఆవేశపరురాలని, కాస్తలో కళ్ళంబడి నీళ్లు పెట్టుకునే స్వభావంగా తేజ గుర్తించాడు. బిగించి వేసుకున్న పొట్టి జడ, ఆ జడ క్రింద నుంచి కుడి భుజం మీదుగా తిప్పి ముందుకు లాక్కున్న పమిట కొంగు, గుండ్రటి కుంకుమ బొట్టు క్రింద అడ్డంగా చిన్న విభూది రేఖ, ముక్కున వేసరి, చెవులకు దుద్దులు. ఈ అలంకారంతో సావిత్రిని చూడగానే తమిళ అమ్మాయి అని ఇట్టే తెలిసిపోతుంది. గోపాలం చాలా నిదానస్తుడు, మితభాషి. ఎంతసేపు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటాడే తప్ప తన మాట చెప్పాలని తొందరపడ్డు. సావిత్రి స్వభావం దానికి పూర్తిగా విరుద్ధం. ఎదుటివారిని శాంతం మాట్లాడనేదు. వాళ్ళని వాక్యం పూర్తి చేయనీయకుండా తనే మధ్యలో అందుకుని మాట్లాడేస్తుంది. మాట్లాడటం ప్రారంభించిందంటే మాటకి తడుముకోవటం కానీ ఆగటం కానీ ఉండవు. అనవసరంగా ప్రొద్దుటే ఈ మాట ఎత్తి అమ్మాయి మనసు కష్టపెట్టానే అనుకున్నాడు తేజ. అసలు ఇదంతా నా తప్పులేరా? ఉద్యోగం దొరికిన తర్వాతనే పెళ్లి చేసుకుంటే పోయేది. షేవ్ చేసుకుంటున్న గోపాలం బాధగా అన్నాడు. ఈ మాట వినగానే వంటింట్లోకి వెళ్ళిన సావిత్రి రయ్యిన మళ్ళీ తిరిగి వచ్చింది. అదిగో ఆ మాటే అనద్దంటాను. నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు మీరేం నష్టపోయారు? నా మూలంగా నువ్వు ఈ మాటలు పడే బాధ తప్పేది. పడితే పడ్డాను. ఆవిడేం పరాయిదా? అత్తగారేగా. పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడ్డవాళ్ళు కాదు. తేజ తెల్లబోయాడు. క్షణం క్రితం అత్తగారు డబ్బు తిరగొట్టిందని బాధపడ్డ మనిషేనా? సావిత్రి తేజ వైపు తిరిగింది. ఇదిగో అన్నయ్య గారు, మీరు ఆ ఊరు వెళితే ఆవిడతో గట్టిగా నా మాటగా ఇది చెప్పండి. ఆవిడ కొడుకు సంపాదనలో ₹1 కూడా నాకు అవసరం లేదు, నేను తీసుకోను. భగవంతుడి దయ వల్ల నాకు 4 డబ్బులు వస్తున్నాయి. నా భర్తను నేను పోషించగలను.
వాళ్ళు కూడా బాధలు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్యోగంలో చేరారు. రేపు మొదటి జీతం వస్తోంది. జీతం చేతికి అందగానే అట్నుంచి అటే వాళ్ళకి మనీ ఆర్డర్ చేయమని చెప్పాను. ఒక్క కానీ కూడా ఇంటికి తీసుకురావద్దు అన్నాను. ఏమండి, ఈ మాట మీకు చెప్పానా లేదా అంటూ భర్త వైపు తిరిగింది. గోపాలం తల ఊపాడు. సావిత్రి మళ్ళీ ఆవేశంగా తేజ వైపు చూసింది. అసలు నా విషయం తెలుసుకోకుండా, నా దగ్గరకు రాకుండా వాళ్ళు ఇంత గొడవ ఎందుకు చేయాలి అంటాను. ఏ, మీ వాళ్ళ పిల్లయితే ఇంతకంటే బాగా చేసేదంటారా? నా ఇంటికి వచ్చి 4 రోజుల పాటు నా స్వభావం చూసి తర్వాత అనకూడదా ఈ మాటలు? ఆడపడుచును పంపమని వ్రాస్తే నేను కాట్లోకి వెళ్ళిన తర్వాత అలాగే వస్తారులే అని వ్రాసింది ఆవిడ. ఈ మాట బాగుందా మీకు? తేజ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఆవిడ మాటలు నువ్వు పట్టించుకోవద్దమ్మా, పెద్దది, పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు. ఆవిడ మనసులో ఏదో భయం ఉంటుంది. అది పైకి చెప్పలేక ఇలా సాధిస్తూ ఉంటుంది. ఈ పెద్దవాళ్ళంతా ఇంతే. కోపంతో విరుచుకుపడినంత త్వరగా మనసులో ఉన్న ఆపేక్ష బయట పెట్టరు. నీకు అలా వ్రాసిందేమో కానీ మా అత్తయ్య వాళ్ళతో నా కోడలు చదువుకున్న పిల్ల రేడియోలో పాటలు పాడుతుంది అని గర్వంగా చెప్తుందిట. ఈ మాట వినగానే సావిత్రి ముఖం కాస్త ప్రసన్నమైంది. ఏమో అన్నగారు, ఆ తల్లి కొడుకులను విడదీశాననే అపవాదు జీవితాంతం పడాలేమోనని భయం నాకు. మా ఇద్దరికీ ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని క్షమించకూడదా అంటాను. ఆవిడ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే ఈయన 2 రోజులు అన్నం తినరు, నీళ్లు తాగరు. మౌనానంద స్వామిలా ఇక మాట్లాడరు. అది నా బాధ. ఇంతలో పని మనిషి కేక పెట్టడంతో సావిత్రి లోపలికి వెళ్ళింది. నువ్వు ఇడియట్టురా గోపాలం. ఆ అమ్మాయి అంత బాధపడుతుంటే కాస్త నచ్చ చెప్పలేవు? కంఠం తగ్గించి మెల్లగా అన్నాడు తేజ. చూశావుగా వరస, నన్ను అసలు నోరు మెదపనిస్తేనా? గోపాలం నసిగాడు. సావిత్రి లోపల పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది. ఇంక నేను వెళ్తానురా అన్నాడు తేజ. ఈ ఒక్కరోజు ఉండు, రేపు నాకు జీతం వస్తుంది. నువ్వు రాజమండ్రి వెళ్తానని అంటున్నావుగా, నేను కూడా వస్తాను అన్నాడు గోపాలం. అవును, రేపు నాకు జీతాలతో పాటు బోనస్లు కూడా దొరుకుతున్నాయి. అత్తగారికి పిల్లలకి ఏదైనా కొనిస్తాను. అయ్యో, నామతి మండిపోను. ఈ గొడవల్లో పడి మీతో అసలు సంగతి చెప్పడమే మర్చిపోయాను. బోనస్ అంటుంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఈరోజు మీరు ఊరు వెళ్ళడానికి వీల్లేదు. సాయంత్రం రవీంద్ర భారతిలో స్వర్ణ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. అది మీరు చూసి తీరాలి. ఆ పేరు వినగానే తేజ చప్పున ప్రక్కన అల్మేరాలో పడి ఉన్న పాత పేపర్ తీసి దానిలో వార్తేదో అప్పుడే దృష్టిని ఆకట్టుకున్నట్టుగా శ్రద్ధగా చదవసాగాడు. సావిత్రి ఉత్సాహంగా చెప్పుకుపోతోంది. ఈరోజు మీరిక్కడికి రావడం చాలా అదృష్టం. మా స్వర్ణ డ్యాన్స్ చూసే భాగ్యం మీకు కలగబోతోంది. మీరు స్వర్ణలత అనే డ్యాన్సర్ పేరు ఎప్పుడైనా విన్నారా? మేము స్వర్ణ అంటాం. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టే బంగారం. జాతకం అంటే నమ్మకం లేకపోతే ఇంత చిన్న వయసులో అంత పేరు, అంత డబ్బు ఎవరికైనా వస్తాయా? ఈరోజు రవీంద్ర భారతిలో 40 సాంస్కృతిక సంఘాలు కలిసి ఘనంగా సన్మానిస్తున్నాయి. గవర్నర్ గారు నాట్యమయూరి అని బిరుదిస్తున్నారు. మా స్వర్ణ నిజంగా నాట్యమయూరి. ఆ అందం, లావణ్యం ఈ భూమి మీద ఇంకెవరికీ లేవేమో. ఈ నాట్యాలంటే నాకు అంతగా ఇష్టం లేదు, పేపర్ చూస్తూనే అన్నాడు అతను. నిజంగానా? అయితే మీరు తప్పకుండా ఈ డ్యాన్స్ చూసి తీరాల్సిందే. వెంటనే మీ అభిప్రాయం మార్చుకోకపోతే నా చెవి తెగ్గోయించుకుంటాను. మా స్వర్ణ డ్యాన్స్ అంటే మాటలు కాదండి. 100 రూపాయల టికెట్లు మేము అంటగట్టకుండా ఇట్టే అమ్ముడైపోయినాయి. 50 రూపాయల టికెట్ అయినా సరే కొందామని వచ్చిన వాళ్ళు దొరక్క ఎంతోమంది తిరిగిపోయారు. తేజ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. బాప్రే, అంత గొప్ప ప్రోగ్రాం చూడాలంటే నాలాంటి సామాన్యుడి వల్ల అవుతుందా? కానే కాదు. ఎందుకంటే అక్కడికి రావాలంటే ఆహ్వానమైనా ఉండాలి, లేకపోతే టికెట్ అయినా కొనుక్కోవాలి. ఈ రెండూ నాకు సాధ్యం కావు. భలే వారే, ఆహ్వానం లేకుండా మిమ్మల్ని రమ్మంటానా నేను? లేక మీ చేత టికెట్ కొనిపిస్తామనుకుంటున్నారా? ఆ భయం మీకేమీ వద్దు. స్వర్ణ నాకు 2 ఇన్విటేషన్స్ ఇచ్చింది. ఒకటి మా ఎదురింటి ప్లేటర్ గారి భార్యకి ఇచ్చాను. ఇంకెవరికైనా ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమోనని రెండోది దాచి ఉంచాను. సావిత్రి డ్రాయర్ దగ్గరకు వెళ్ళి సొరుగులాగి ఇన్విటేషన్ తీసింది. తేజ చప్పున వారిస్తున్నట్టుగా అన్నాడు.
ఉండనియండి, ఇంకా సాయంత్రం వరకు టైం ఉందిగా. ముఖ్యులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందేమో. మీకంటే ముఖ్యమైన వాళ్ళు మాకెవరున్నారండి? మీరిచ్చినా నేను రాలేను. పిలవని చోటుకు వెళ్ళే అలవాటు నాకు లేదు, తేజ నిశ్చయంగా అన్నాడు. ఇన్విటేషన్ మీద అతని పేరు వ్రాయబోతున్న సావిత్రి క్షణం ఆగింది. మళ్ళీ వెంటనే అంది, బాగుంది. పిలవకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నా పాట వినడానికి రండి, నేను పిలుస్తున్నాను. ఈ పూట నేను వెళ్ళిపోవాలి సావిత్రి, ఉండడానికి వీల్లేదు. నా పాట వినడం ఇష్టం లేదంటారా? రేడియోలో తప్పక వింటాను. రేడియోలో ప్రోగ్రామ్స్ మానేశాను నేను. అయినా నా పాట వినాలంటే మా స్వర్ణ డ్యాన్స్లోనే వినాలి, మామూలు ప్రోగ్రాం కాదు. ఈ అవకాశం మీరు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ సావిత్రి అతని అభ్యంతరాలు ఏవీ లక్ష్య పెట్టకుండా గబగబా అతని పేరు రాసింది. తేజ, ఈ ఒక్కరోజు ఉండరా, రేపు నేను కూడా నీతో వస్తానని అంటున్నానుగా అన్నాడు గోపాలం. సావిత్రి ఇన్విటేషన్ తెచ్చి అతని చేతిలో పెట్టింది. తేజ ముఖంలో లిప్తకాలం పాటు ఉద్విగ్నమైన భావం ఒకటి మెరుపులా వచ్చి మాయమైంది. ఇంతలో వాకిటి ముందు కారు వచ్చి ఆగింది. డ్రైవర్ హార్న్ బాయ్ బాయ్ అనిపించాడు. సావిత్రి కారు చూడగానే బ్యాగ్ తీసుకుని చెప్పులేసుకుని హడావిడిగా బయలుదేరుతూ, నేను 11 గంటలకల్లా తిరిగి వచ్చేస్తాను. ఈ లోపల మీ స్నేహితులిద్దరూ ఎక్కడైనా తిరిగి రండి, లేకపోతే ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నా సరే. వస్తాను. వెళ్ళిపోతున్న సావిత్రి వెనక్కి తిరిగింది. అన్నయ్య గారు పారిపోయారు సుమా, నాకు కోపం వస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయింది. ఇదిగో, కిషోర్ గారితో నేను 12 గంటలకల్లా వచ్చేస్తానని చెప్పు. వాకిట్లోకి వెళ్ళి భార్యతో కేకపెట్టి చెప్పాడు గోపాలం. సావిత్రి ఎక్కిన కారు వెళ్ళిపోయింది. ఈరోజు ప్రోగ్రాం ఉంది కదూ, ఉదయం కూడా కొంతసేపు ప్రాక్టీస్ చేస్తాను రమ్మనమని అందిట స్వర్ణ. లేకపోతే ఇప్పుడే వెళ్ళేది కాదు. నువ్వు కూర్చుని పేపర్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. లోపలికి వచ్చిన గోపాలం టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. తేజ తటపటాయిస్తున్నట్టుగా అయిష్టంగా చేతిలో ఉన్న కవర్ తెరిచి అందులో ఉన్న ఇన్విటేషన్ తీసి చూశాడు. లేత నీలిరంగు మీద సువర్ణాక్షరములతో ఆహ్వాన పత్రిక వ్రాసి ఉంది. ఒక పక్క నాట్య భంగిమలో ముకుళిత హస్తాలతో స్వర్ణ చిత్రం ముద్రింపబడి ఉంది. తేజ క్షణంసేపు తదేకంగా ఆ చిత్రం వైపే చూశాడు. అతని గుండెల్లో మారుమూల దాగి ఉన్న వ్యధ లాంటిదేదో అతను నిగ్రహించుకోవాలని చూసినా సాధ్యం కానట్టుగా గుండెల్ని చీల్చుకొస్తున్న నిశ్వాసల నిట్టూర్పుగా బయటకొచ్చింది. తేజ ఇన్విటేషన్ కవర్ లోపలికి తోసి దాన్ని విసుగ్గా పక్కకు పడేశాడు. కుర్చీలో నుంచి వంగి చేయి జాచి కాస్త దూరంగా టేబుల్ మీద పెట్టి ఉన్న ఆనాటి పేపర్ అందుకుని చూడటానికి అన్నట్టుగా తెరిచాడు. ఆ పేపర్లో మొట్టమొదటి పేజీలో కుడివైపున దిగువగా ఇన్విటేషన్ కార్డు మీద ఉన్న చిత్రానికి 4 రెట్లు పెద్ద సైజులో అదే భంగిమలో స్వర్ణ ఫోటో ఉంది. దాని కింద పెద్ద అక్షరాలతో చూపర్ల దృష్టిని తమ వైపు లాక్కుని ఆకట్టుకుంటున్నట్టుగా ప్రోగ్రాం తాలూకు వివరాలు వ్రాసి ఉన్నాయి. తేజ క్షణంసేపు స్వర్ణ ఫోటో నుంచి కళ్ళు మరల్చుకోలేనట్టుగా చూస్తూ ఉండిపోయాడు. మరుక్షణంలో రెట్టింపు చిరాకుతో ఆ పేపర్ని తిరిగి టేబుల్ మీదకి యథాస్థానంలోకి గిరాటు కొట్టాడు. కుర్చీలో నుంచి లేచి వచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. పిల్లలంతా పుస్తకాలు టిఫిన్ క్యారియర్లో పట్టుకుని గుంపులు గుంపులుగా రకరకాల డ్రెస్సులతో స్కూళ్లకు పరుగులు పెడుతున్నట్టుగా వెళుతున్నారు. తేజ మనసులో అగ్నిలాంటి వేదన ప్రారంభమైంది. అతనికి ఆ క్షణంలో విద్యాపురం వెళ్ళిపోవాలని అనిపించింది. తాతయ్య సమక్షం, ఆయన చల్లటి మాటలు మినహా ఈ ప్రపంచంలో ఇంకేది ఈ అగ్నిని చల్లార్చలేదని అతనికి తెలుసు. గోపాలం స్నానం చేసి రాగానే అతనికి చెప్పి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు. తను తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అన్నయ్య గారు పారిపోయారు సుమా. సావిత్రి వెళుతూ హెచ్చరికగా అన్న మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. ఆ మాట కొత్త అర్థంతో అతని వ్యక్తిత్వానికి సవాల్ చేస్తూ ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించసాగింది. అన్నయ్య గారు పారిపోయారు సుమా. ఎంత వద్దనుకున్నా సావిత్రి యథాలాపంగా అన్న ఆ మాట అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా, హేళన చేస్తున్నట్లుగా చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించసాగింది. తేజ ఆ ఇన్విటేషన్ వైపు తదేకంగా చూస్తూ కూర్చుండిపోయాడు. రవీంద్ర భారతి ఎన్నడూ ఎరగనంత వైభవంగా రంగురంగు దీపాలతో కళకళలాడిపోతోంది. మెలమెల్లాడుతున్న ఆ దీపతోరణాలతో పోటీ పడుతున్నట్టుగా నిగనిగలాడుతున్న ఖరీదైన రంగురంగుల కార్లు ఆవరణంతా కిక్కిరిసినట్టుగా నిలబెట్టున్నాయి. ఇంకా ఆటో, ట్యాక్సీలు రివ్వున గేట్లో నుంచి దూసుకుని వస్తూనే ఉన్నాయి.
అక్కడ నిలబడిన ట్రాఫిక్ పోలీసులు వాటిని చూడగానే గట్టిగా విజిల్స్ ఊదుతూ త్వరగా జాగా ఖాళీ చేయమని హెచ్చరిస్తున్నట్లుగా తొందర చేస్తున్నారు. మెట్లెక్కి లోపలికి వస్తే క్యారిడార్స్ అన్నీ కిటకిట్లాడుతూ లోపలికి వెళ్ళడానికి హడావిడి పడుతున్న జనంతో నిండి మనిషి మెసలటానికి సందు లేకుండా ఉన్నాయి. ఆ జన సముద్రంలో నుంచి ఎలాగో తప్పించుకుంటూ ఎంతో కష్టం మీద ఇన్విటేషన్ ఉన్నవారిని పంపించే మొదటి ద్వారం దగ్గరకు వచ్చిన తేజ అక్కడ గుంపుగా తోసుకుంటున్న జనాన్ని చూసి వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటూ తటపటాయిస్తూ నిలబడ్డాడు. ఆ జనం ఆ తొక్కిసలాట చూస్తుంటే అతనికి లోపలికి వెళ్ళటం అసంభవం అనిపించసాగింది. ఇంతలో ఏదో పని మీద బయటకు వచ్చి క్యాంటీన్ వైపు హడావిడిగా వెళ్ళబోతున్న గోపాలం దూరంగా నిలబడి ఉన్న తేజాన్ని చూడగానే జనం మధ్యలో నుంచి సందు చేసుకుని గబగబా వచ్చి చటుక్కున తేజ చేయి పట్టుకున్నాడు. వచ్చావా నువ్వు? ఈ జనం చూసి ఆ గేటు దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయావేమోనని అనుకుంటున్నాను. రారా అంటూ మళ్ళా జనాన్ని తప్పించుకుంటూ తోసుకుంటూ గుమ్మం వైపు నడిచాడు. గోపాలాన్ని చూడగానే ఎవరెవరో గోపాలం గారు, ఇదిగో మిమ్మల్నే అంటూ చాలామంది పిలవసాగారు. అతను అందరికీ వస్తున్నా, ఒక్క నిమిషం అంటూ జవాబులు చెబుతూ తేజాన్ని తీసుకువెళ్తున్నాడు. గుమ్మం దగ్గర నల్లగా గుమ్మటంలా ఉన్న స్థూలకాయుడైన ఒక ఆయన బొంగురు కంఠంతో బిగ్గరగా అరుస్తూ లోపలకు వెళ్ళనివ్వమని వాలంటీర్తో ఘర్షణ పడుతున్నాడు. ఏమిటయ్యా నీ అటకాయింపు? ఎవరనుకుంటున్నావు నన్ను? మీ సావనీరికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను నేను. ఇదిగో ఆ ఇందిరమ్మ గారు ఈ ఇన్విటేషన్ ఇచ్చి 10 సార్లు రమ్మనమని మరీ చెబితే వచ్చాను. లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటావేమిటి నువ్వు? లోపల ఖాళీ లేదండి, నన్నేం చేయమంటారు? అప్పటికే ఇలాంటి వాళ్ళతో విసిగెత్తిపోయి ఉన్న అతను కసిరినట్టుగా చిరాకు పడ్డాడు. లోపలికి రానీయకపోతే ఈ బోర్డు ఇన్విటేషన్ మాకెందుకయ్యా, మీ ముఖాన్నే కొట్టుకోండి. ఆయన సర్రున దాన్ని చించి ముక్కలు చేసి ఆ వాలంటీర్ మీద గిరాటు కొట్టాడు. ఇదిగో మర్యాదగా ప్రవర్తించండి. వాలంటీర్ కళ్ళు ఎర్ర చేశాడు. ఏమిటయ్యా నీకు మర్యాద చేయడానికి నువ్వేమైనా అల్లుడివా? అప్పటికే ఈ గలాభా చూసిన గోపాలం తేజ చేయి గట్టిగా పట్టుకుని వదలకుండానే జనంలోకి తోసుకుంటూ అక్కడికి వచ్చాడు. ఏమిటి సేట్ గారు, ఏమైంది అన్నాడు. ఏమిటా, నా బొంద అయింది. అడ్వర్టైజ్మెంట్ కోసం మేకల్లా మా వెంటబడి తిరిగారు. ప్రోగ్రాంకి రమ్మని మీరు పిలిచి కూర్చునే చోట్లేదు పొమ్మంటున్నారు. మీరయ్యా బ్రతకనేర్చిన వాళ్ళు. ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి కుర్చీలు లేవు, టికెట్ కొన్న వాళ్ళకు ఉన్నాయన్నమాట. అవునులే, వాళ్ళని కూర్చోనీకపోతే మీ మూతి మీద మేసాలు తెగ్గోయరు మరి. ఈ మాటకు అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు. చాలా బాగా చెప్పాడండి. టికెట్ ఉన్నవారిని గుమ్మం గుండా లోపలికి ఎలా పంపిస్తున్నారో చూడండి. ఇన్విటేషన్ ఉన్న మనల్ని మాత్రం వెనక్కి పొమ్మంటున్నారు. పిలిచి పరాభవం చేస్తున్నారు వీళ్ళు అన్నాడు ఇంకో పెద్ద మనిషి. ఇదిగో శేషు, సేట్ గారిని లోపలికి వెళ్ళని గోపాలం వాలంటీర్తో చెప్పాడు. వెళ్ళి ఎవరినెత్తిన కూర్చుంటాడండి ఈయన? అక్కడ ఖాళీ లేదు మొర్రో అంటే వినరే? కుర్చీలు నిండిపోగానే ఎవరినీ లోపలికి రానివద్దని భానుమూర్తి గట్టిగా చెప్పాడు మాకు. ఆయనకి నేను చెప్తానులే. గోపాలం అడ్డంగా పెట్టించిన అతని చేతిని తీసేశాడు. నాకే వెళ్ళండి, పంపమంటే వరండాలో ఒక్కరూ మిగలకుండా మొత్తాన్ని లోపలికి పంపుతాను అతను కోపంగా అంటూ మళ్ళీ చెయ్యి అడ్డుపెట్టే లోపలే ఒక 10 మంది లోపలకు తోసుకుని వెళ్ళిపోయారు. వాలంటీర్ చెప్పింది నిజమే. లోపల కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. గోపాలం అంతా కలే చూసి 3వ వరుసలో మొదట్లోనే కూర్చుని ఉన్న ఒక దంపతుల్ని వారి పక్కన కూర్చుని ఉన్న 5 ఏండ్ల పాపని ఒళ్ళోకి తీసుకోమని బ్రతిమలాడాడు. మేం మా పాపకు కూడా టికెట్ కొన్నామండి అంది ఆవిడ కరుగ్గా. స్టేజీ లోపల మైక్లో నుంచి డ్యాన్స్ ప్రారంభమవుతున్నట్టుగా పరిచయ వాక్యాలు వినిపిస్తున్నాయి. గోపాలం ఆవిడ భర్తని బ్రతిమాలాడు. చాలా రష్గా ఉంది, ప్లీజ్ కాస్త కోఆపరేట్ చేయండి. ఆ భర్త ఏమనుకున్నాడో ఏమో ఆ పిల్లని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మీరెందుకండి దాన్ని లేపారు? మనం టికెట్ కొన్నామని చెప్పాంగా అందావిడ. ష్, ఊరుకోవే, మనం నిజంగా కొనలేదుగా. టికెట్ చూపించమంటే ఆయన కంఠం తగ్గించి అన్నాడు. సేట్ గారు కుర్చీలో ఇరుక్కుంటున్నట్లుగా కూర్చుంటూ, అబ్బో ఇలాంటి డ్యాన్సులు ఎన్నో చూశాను అన్నాడు. నాట్యం ప్రారంభానికి సూచనగా మృదంగధ్వని, ఫిడేలు, వేణువు వాయిద్యాలు మొదలైనాయి. గోపాలం తేజ చేయి పట్టుకుని త్వరగా అక్కడికి దగ్గరలో
కుడివైపుగా మెట్ల మీద నుంచి పరిగెత్తిస్తున్నట్లుగా స్టేజీ లోపలికి లాక్కుపోయాడు. అక్కడ సావిత్రి స్టేజీకి ఎడమవైపున ప్రేక్షకులకి కాస్త కనిపించేట్టుగా కూర్చుని పాటకి సిద్ధమవుతోంది. నువ్విక్కడే నిలబడు, నేను కుర్చీ ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. గోపాలం తేజ చేయి వదిలి అవతలకి వెళ్ళాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో ఒక బట్టతల ఆయన ఎదురొచ్చి అతను చేయి పట్టుకుని అర్జెంటు పని మీద అన్నట్టుగా మళ్ళీ మెట్ల మీద నుంచి క్రిందికి లాక్కుపోయాడు. తేజకి ఆ వాతావరణం, ఆ లైట్లు, ఆ సందడి, ఆ జనం చూస్తే ఉక్కిరి బిక్కిరైనట్టుగా అదో లోకంలోకి వచ్చి పడ్డట్టుగా ఉంది. తెర తీశారు. వాతాపి గణపతిం భజే వాయిద్యాల తోడుతో సావిత్రి పాట ప్రారంభమైంది. స్టేజి మీద నటరాజ విగ్రహం ఉంది. దాని దిగువన చిన్న వినాయకుడి బొమ్మ ఉంది. అక్కడ అగరొత్తులు వెలిగించున్నాయి. తెర తీయగానే ప్రారంభం అవుతూనే దోసిల నిండా పూలతో స్టేజి ఆ చివరి నుంచి తటిల్లతల రంగస్థలం మీదకొచ్చిన స్వర్ణ నటరాజ విగ్రహం దగ్గరకు వెళ్ళి మోకరిల్లి పూలుంచి చేతులెత్తి జోడించి నమస్కరించింది. మరుక్షణం లేచి నడుం మీద చేతులు ఆనించుకుని సభికులకి అభిముఖంగా తిరిగింది. తేజ ఒక్క నిమిషం ఆ పరిసరాలు, తన ఉనికి, సర్వస్వం మర్చిపోయినట్లుగా పాలరాతి విగ్రహం ప్రాణం పోసుకుని సజీవంగా మారి నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న స్వర్ణమూర్తినే చూస్తూ నిలబడిపోయాడు. నీలం కలయిక గల కంచిపట్టు చీరకి ఎర్రటి పెద్ద జరి అంచు ఎంతో అందాన్నిచ్చింది. స్వర్ణ నాట్యం చేస్తూ వెలుగురేఖల స్టేజీ మీద కదులుతుంటే ఆ చీర ఒక్కసారి పసుపు, మరోసారి నిండు నీలంగా రంగులు మార్చుకుంటోంది. స్వర్ణ తల మీద, నుదుటున, చెవులకి, మెడలో, కైదండలకి, ముంజేతులకి, చేతి వేళకి అలంకరించి ఉన్న కెంపులు, పచ్చలు, నీలాలు పొదిగిన నగలు ఆ లైటు వెలుగులో దగదగలాడుతూ కళ్ళకి మిరుమిట్లు గొలుపుతున్నాయి. వాటిని మించినట్టుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటిలోని వెలుగునంతా పోగు చేసి తెచ్చుకున్నట్టుగా విశాలంగా ఉన్న కనుదోయి మెరుపులు కురిపిస్తోంది. పక్కకు పడితే చేతి చివర్ల వరకు వచ్చేట్టున్న పొడుగాటి పూల జడ అసలు అందమంతా నాలోనే ఉందన్నట్టుగా గర్వంగా ఊగిసలాడుతోంది. గుమ్మం దగ్గర నిలబడిన వాలంటీర్లు తమ డ్యూటీని మర్చిపోయినట్టుగా నాట్యం చూస్తున్నారు. లోపలికి రావాలని తహతహలాడుతున్న జనం ఆ మాటే మర్చిపోయినట్టుగా ఒకరి భుజాల మీద నుంచి ఇంకొకరు తొంగి చూస్తూ నిలబడి ఉన్నారు. పూజానాట్యం ముగిసి బాలగోపాలం తరంగం ప్రారంభమైంది. పట్టుచీర నిగనగతో, రాళ్ల నగల మెలమెలతో లావణ్యం, అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఒక్కచోట సమకూడినట్టుగా అపురూపంగా చైతన్య స్రవంతిలా ఉన్న స్వర్ణ రూపాన్నే అందరూ మైమర్చినట్టుగా తిలకిస్తున్నారు. మృదంగ శబ్దానికే చేతులు లయబద్ధంగా తిప్పటంలో, సున్నితంగా పాదాలు ఎత్తివేయడంలో, ముఖం అలవోకగా పక్కకు తిప్పి క్రీగంట ప్రేక్షకుల్ని చూడటంలో, నాట్యంలో వివిధ భంగిమల్ని ప్రదర్శించడంలో స్వర్ణ తనకి సాటి ఎవరూ లేరని నిరూపిస్తున్నట్టుగా నర్తిస్తోంది. నాట్యశాస్త్రం తెలిసిన పండితులకి ఆమె అభినయం, పడుతున్న ముద్రలు చాలా శాస్త్రబద్ధంగా, తప్పు పట్టలేనట్టుగా, ప్రశంసలు కురిపించేట్టుగా ఉన్నాయి. నాట్యం తెలియని వాళ్ళకి ఆ శరీర లావణ్యం చూసి ముగ్ధులయ్యేట్టుగా, ఏ దేవకన్యనో చూస్తున్నామా అనుకుని వివసులయ్యేట్టుగా ఉంది. స్వర్ణ చిట్ట చివరి ఐటం భామాకలాపం నృత్యం చేయసాగింది. స్టేజి మీద భామనే సత్యభామనే అంటూ నాట్యం చేస్తున్న స్వర్ణ అక్కడున్న వందలాది ప్రేక్షకుల హృదయద్వారాలను తట్టి వారికి రసాత్మకమైన సంతృప్తి కలిగించింది. దానికి దర్పణంగా వారి కనుపాపల్లో ప్రతిబింబంగా మారి 1000 రూపాలుగా నిలిచినట్టుగా ఉంది. ఆ క్షణంలో అందరూ స్టేజీ మీద స్వర్ణను చూడటం లేదు. నే తాళలేనే ఓ యమ్మ అంటూ వయ్యారంగా పూలజెండ ముందుకు వేసుకుని ఒక చెయ్యి నడుం మీద ఆనించి మరో చేతిని విసుగుని ప్రదర్శిస్తూ నుదుట తాకించి పాదాలెత్తి అలవోకగా అడుగులు వెనక్కి వెనక్కి వెళుతుంటే సమ్మోహనంగా ఉన్న ఆ రూపంలో అందరికీ కేవలం ఆ సత్యభామే కనిపిస్తోంది. ఆ కళ్ళల్లో విసుగు, ఆ ముఖంలో ఆశాభంగం, కృష్ణుడి కోసం ఎదురు చూసి అలసిపోయిన అలసత్వం, ఈ వియోగం ఇక భరించలేననే విరహం, అంతలోనే కోపం, అంతలోనే ఆశ, అంతలోనే నిరాశ, ఈ విభిన్న భావాలని స్వర్ణ అత్యద్భుతంగా ప్రదర్శిస్తోంది. ఆ నిమిషంలో అక్కడున్న అందరూ ఎవరికి వారే నేను అనే అస్తిత్వం మర్చిపోయి నాట్యం చూడటంలో లీనమైపోయారు. ఆ క్షణంలో వారికి స్వర్ణ దివి నుండి భూకి దిగి వచ్చిన దేవదూతగా మారి నిత్యం ఏవేవో సమస్యలతో, చిరాకులతో, ఆవేదనలతో, ఆశాభంగాలతో
జీవితపు గుదిబండకి భారంగా వేళ్లాడే వారి మనసుల్ని చేతులతో ఎత్తి నిష్కల్మషమైన ఆనందం, అనిర్వచనీయమైన తృప్తి, సుఖం అనే మేఘాలలోకి తీసుకువెళ్ళిపోయినట్టుగా ఉంది. అదొక చిత్రమైన రసాత్మకమైన అనుభూతి. ఎప్పుడో గాని అనుభవంలోకి రాని ఆత్మ సంతృప్తి. దానికి నాట్యం కానీ, గానం కానీ, రచన కానీ, శిల్పం కానీ ఏ కళలోనైనా నిష్ణాతులైనంత మాత్రాన చాలదు. ఏ కోటి మందిలోనో ఏ ఒక్కరికో తప్ప అందరికీ సాధ్యం కానీ అందరూ పంచి ఇవ్వలేని అపురూపమైన వరమది. అక్కడున్న వందలాది ప్రేక్షకులు స్వర్ణ చేస్తున్న నాట్యంలో తాము కూడా ఒక భాగంగా ఐక్యమైపోయినట్టుగా, మంత్రించినట్టుగా ముగ్ధులై చూస్తుండగా స్వర్ణ డ్యాన్స్ ముగించి చేతులెత్తి సభికులకు నమస్కారం చేసి శిల్పంలా నిలబడిపోయింది. వెంటనే తెరపడిపోయింది. అందరూ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా అయ్యారు. మరుక్షణంలో ఆ ప్రదేశమంతా సుదీర్ఘమైన కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. స్వప్నావిష్ణుడిలా నిలబడిపోయిన తేజ వర్షంలా కురుస్తున్న ఆ ధ్వనికి ఉలిక్కిపడి మేల్కొన్నట్టుగా చుట్టూ కలియజూశాడు. స్టేజి మీద గోపాలం మరో ఇద్దరితో కలిసి గబగబా టేబుల్ వేసి ఫ్లవర్ వాజ్ పెట్టి కుర్చీలు తెచ్చివేశాడు. మరో 5 నిమిషాల్లో మళ్ళీ తెరదీశారు. ఈసారి వేదిక మీదకి గవర్నర్ గారు వచ్చి అలంకరించారు. స్వర్ణ కూడా స్టేజి మీదకి వచ్చింది. స్వర్ణను చూడగానే సభికులు ఆనందంతో మరొకసారి కరతాళధ్వనులు చేశారు. పూలదండలు వేసే కార్యక్రమం చకచకా ముగిసింది. గవర్నర్ గారు ఇంగ్లీష్లో తమ ప్రసంగం కొనసాగిస్తూ, మన దేశం కళలకు ఎంత నిలయమో, మన నాట్యశాస్త్రం ఎంత ప్రాచీనమైనదో దాన్ని ఆదరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉందో పాఠం అప్పచెప్పినట్టుగా మాట్లాడి సభికులకి గుర్తు చేశారు. చిరంజీవి స్వర్ణలత ఇంకా అభివృద్ధి సాధించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుతూ ఆశీర్వదించారు. 40 సాంస్కృతిక సంఘాలు కలిసి తయారు చేయించి ఇచ్చిన పురివిప్పిన వెండి నెమలిని మొమెంటోగా చేతికి అందిస్తూ గవర్నర్ గారు స్వర్ణకి నాట్యమయూరి అనే బిరుదు ప్రకటించారు. ఒక్క క్షణం అక్కడంతా మెరుపులు మెరిసినట్టుగా ఫ్లాష్ బల్బులు వెలిగాయి. ప్రేక్షకుల్లోంచి మరోసారి కరతాళధ్వనుల జల్లు కురిసింది. అదే సమయంలో స్వర్ణ నిలబడిన చోటున సరిగ్గా తన పైన అంత క్రితమే ఈ సమయం కోసం అమర్చి ఉన్న పువ్వుల పొట్లం తాడుని స్టేజీ లోపల నుంచి ఎవరో గట్టిగా లాగారు. పొట్లం విడిపడింది. మల్లెలు, గులాబీలు పూలజల్లులాగా స్వర్ణ తల మీద కురిశాయి. ఇది చూడగానే ప్రేక్షకుల ఆనందోత్సాహాలతో చప్పట్లు మారు మ్రోగించారు. స్వర్ణ మృదు మధురమైన తన మాటలతో గవర్నర్ గారికి, సభికులకి, సన్మానించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రోగ్రాం ముగిసింది. గవర్నర్ గారు వెళ్ళిపోవడానికి బయలుదేరటంతో ఇందిరమ్మ గారు, కిషోరు ఆయన్ని సాగనంపటానికి ఆయన వెంట బయటికి వెళ్ళారు. సావిత్రి బృందం స్టేజీకి ఆ చివరన ఉంది. స్వర్ణని ఎవరో పిలవటంతో ఇటువైపుగా వచ్చింది. తల నెరిసిన పండు ముత్తైదు ఒక ఆవిడ స్వర్ణని దగ్గరకు పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. స్వర్ణ ఆవిడికి నమస్కరించి ఏదో అంటోంది. ఆవిడ నవ్వుతూ స్వర్ణ భుజం మీద తట్టి మెచ్చుకున్నట్టుగా మాట్లాడుతోంది. ఇంతలో దాదాపుగా ఒక 20-30 మంది వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు గుంపులుగా బిలబిల్లాడుతూ అక్కడికొచ్చారు. వాళ్ళు స్వర్ణను చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్ అడిగారు. స్వర్ణ నవ్వుతూ విసుగు లేకుండా గబగబా సంతకాలు చేస్తోంది. తేజ అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి త్వరపడుతున్నట్లుగా మెట్ల వైపు రాబోయాడు. కానీ అప్పటికే క్రింద ఉన్న జనంలో చాలామంది తోసుకుని ప్రవాహంలా పైకొచ్చేస్తున్నారు. వారిని తప్పించుకోవటానికి తేజ వెనక్కు రాక తప్పలేదు. వాళ్ళంతా వచ్చి చేరడంతో స్వర్ణ చుట్టూ ఉన్న గుంపు మరింత పెద్దదయింది. చుట్టూ గోడ కట్టేసిన ఆ జనం మధ్య స్వర్ణ ఒంటరిగా నిలబడి సంతకాలు చేస్తోంది. వెనక్కి రావడంతో తను కూడా ఆ గుంపు మధ్యగా స్వర్ణ దగ్గరగా అయిపోయాడు. ఆ జనాన్ని తప్పించుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి సాధ్యంగాక ఓర్మితో వాళ్ళు దారి ఇవ్వడం కోసం వేచి చూస్తున్నట్లుగా ముళ్ల మీద నిలబడినట్టుగా చిరాగ్గా నిలబడ్డాడు తేజ. ఒకతను ఆటోగ్రాఫ్ చేసి పుస్తకం అందిస్తున్న స్వర్ణ చేతిని పుస్తకంతో పాటు గట్టిగా పట్టుకుని చటుక్కున చేతినెత్తి ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ అన్నాడు ఆవేశంగా. థ్యాంక్ యూ నవ్వుతూ ఇబ్బందిగా చూసింది స్వర్ణ. అతనే కాదండి, మేమంతా కూడా. యు ఆర్ అవర్ డ్రీమ్ గర్ల్, ఆల్ ఆఫ్ అస్ లవ్ యూ. ఇంకో అతను స్వర్ణ చేయి లాక్కుని పెదాలకు ఆనించుకుంటూ కొంటెగా చూశాడు. స్వర్ణ అతని చేయి వదిలించుకుంది. ఆ చెయ్యి యథాస్థానంలోకి వచ్చే లోపలే మరో అతను అందుకున్నాడు. అతని వెంట ఇంకో అతను, అతని చేతిలో నుంచి మరో అతను.
తర్వాత 5 నిమిషాల్లో స్వర్ణ చెయ్యి విరామం లేకుండా అక్కడున్న వారి చేతుల్లో చిక్కి నలిబిలి అయిపోసాగింది. స్వర్ణ నవ్వటానికి ప్రయత్నిస్తూ చెయ్యి వదిలించుకోవటానికి చేసిన యత్నం ఏమాత్రం ఫలించలేదు. చెయ్యి నొప్పి పుట్టి కళ్ళల్లో నీళ్లు తిరగడానికి సిద్ధమవుతున్నాయి. గవర్నర్ గారిని పంపి కిషోరు, ఇందిరమ్మ, గోపాలం తిరిగి స్టేజీ వైపు గబగబా వస్తున్నారు. అక్కడ కొంతమంది కిషోర్ని అటకాయించారు. వారిలో మీసాలున్నతను కిషోర్ భుజం మీద చేయి వేసి మరీ ఆపాడు. సార్, ఈ డ్యాన్స్ చూడాలనే ఆశతో, ఎంతో ఇష్టంతో మేము మీరు పెట్టిన ఖరీదైన టికెట్స్ కొన్నాం. వచ్చిన వాళ్ళల్లో సగం మందికి పైగా బయట మిగిలిపోయాం. మేము డ్యాన్స్ చూడలేదు. మా డబ్బు మాకు వాపస్ ఇవ్వడం మీకు ధర్మం అంటున్నాను అంటూ అతను మర్యాదగానే జేబులో నుంచి చించని టికెట్లు తీసి చూపించాడు. కిషోర్కి అతను భుజం మీద చేయి వేసి ఆపటంతో చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అతని చేతిని పురుగులా విదిలిస్తూ, వెళ్ళి ఆ భానుమూర్తిని అడగండి, నాకు తెలీదు అన్నాడు విసురుగా. భానుమూర్తి ఇక్కడ ఉండి మా కంటికి కనిపిస్తే మక్కెలు విరగ్గొట్టుండేవాళ్ళం. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. అందుకే కడుపులో నొప్పిగా ఉందనే వంకతో ప్రోగ్రాం మధ్యలోనే పరారీ అయ్యాట. మీరు టికెట్లు చూపితే డబ్బు వాపస్ ఇస్తామని మైక్లో అనౌన్స్ చేయడం మంచిది. లేకపోతే ఇక్కడ ఇప్పుడు గొడవ జరిగేట్టుంది. చేసుకోమను, వాళ్ళ ఒంటికి తిమ్మిరుంటే వదులుతుంది. నిర్లక్ష్యంగా అన్న కిషోరు అతని ఛాతీ మీద చేయి వేసి అవతలకు తోశాడు. అతను పడబోయి ఆపుకున్నాడు. సార్, రవీంద్ర భారతిలో ఉన్న సీట్లకి 4 రెట్లు టికెట్లమ్మి మీరు సొమ్ము చేసుకుని పోలీసుల లాఠీలతో మమ్మల్ని దూరంగా ఉంచడం మీలాంటి పెద్ద మనుషులు చేయాల్సిన పని కాదు. షటప్, యూ షటప్ అరిచాడు అతను. ఏమిట్రా పేలుతున్నావు? కిషోర్ అతని చొక్కా పట్టుకున్నాడు. ఏమిట్రా నువ్వు కూసావు? అతను రెట్టించాడు. ఈ మాట అనగానే అతని చెంప చెళ్ళుమంది. ఒక్క నిమిషం స్తబ్దుడైనట్టు చూశాడు అతను. అతని వెంటనున్న 2 కుర్రాళ్ళు గబాలనొచ్చి కిషోర్ చేతులు వెనక్కి లాగి పట్టుకున్నారు. కోపంతో మండిపోతున్న కిషోర్ ఎదురుగా ఉన్న అతన్ని బూటుకాలెత్తి తన్నాడు. అతను కిషోర్ మీద కలియబడ్డాడు. మరుక్షణం అక్కడంతా పరుగులు, కేకలు, అల్లరి, అరుపులతో నిండిపోయింది. గోపాలం కిషోర్ని వాళ్ళ నుంచి విడదీయడానికి, సర్ది చెప్పడానికి విశ్వప్రయత్నం చేయసాగాడు. క్రింద నుంచి ఒకతను స్టేజీ మీద ఉన్న వారిని ఉద్దేశించి, అరే శ్యామ్, వీళ్ళు మన శంకర్ని బూట్కాలతో తన్నారు. ఆ ప్రోగ్రాం వాళ్ళని అక్కడి నుంచి కదలనీకు అంటూ గొంతు చించుకున్నట్లుగా అరిచాడు. స్టేజీ మీద స్వర్ణ చుట్టూ మూగి ఉన్న గుంపులో ఉన్న ఆడపిల్లలు ఈ గలాట చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తొందరపడసాగారు. ఇదే అదను అన్నట్టుగా కొంతమంది మగపిల్లలు వాళ్ళని అందిన చోట తాకుతూ, గిల్లుతూ, కితకితలు పెడుతూ తోపులాట సాగుతున్నట్టుగా వాళ్ళ మీదకి వచ్చి పడసాగారు. అలాంటి వారిని తప్పించుకునే ప్రయత్నంలో ఒక అమ్మాయి వచ్చి స్వర్ణ మీద పడటంతో స్వర్ణ వచ్చి తేజ మీద పడింది. స్వర్ణకి అతన్ని చూడగానే కాస్త పెద్ద మనిషి తరహాగా కనిపించాడు. వెంటనే అతని చేయి గట్టిగా పట్టుకుంటూ, ఇక్కడ చాలా గొడవయ్యేట్టుగా ఉంది. మా వాళ్ళంతా అక్కడెక్కడో ఉన్నారు. నేను కాస్త బయటికి వెళ్ళడానికి సాయం చేస్తారా ప్లీజ్ అంది అభ్యర్థిస్తున్నట్టుగా. ఆ క్షణంలో స్వర్ణ అక్కడున్న మిగతా అందరి ఆడపిల్లల్లాగానే భీతహరిణిలా నిస్సహాయంగా ఉంది. ఇంతలో ఇంకెవరో అతనొచ్చి స్వర్ణ మీద పడబోయాడు. తేజ కుడిచేయి చాచి స్వర్ణకి అతనికి మధ్య గీతలా అడ్డుగా పెట్టాడు. అవతల వ్యక్తి తేజ చేతి మీద పడి స్వర్ణని ఆనుకోవాలని చూశాడు. కానీ తేజ చేత్తో బలంగా అవతలకి నెట్టడంతో సాధ్యంగాక మిర్రిమిర్రి చూసి వెళ్ళిపోయాడు. పదండి అన్నాడు స్వర్ణతో. స్వర్ణ అతని ముందు నడవసాగింది. తేజ స్వర్ణ వెన్నంటినట్టుగా నడుస్తున్నాడు. స్వర్ణని చూసిన కొంతమంది ఆగి, తొలగి, నిలబడి దారిచ్చారు. మెట్లు దిగి ఆడిటోరియం గుమ్మం దాటి క్యారిడార్లో కాస్త దూరం వచ్చిన 2 ఆగిపోయారు. అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. అక్కడికి దగ్గరలో ఉన్న క్యాంటీన్ మీద పడి లాక్కు వచ్చిన లిమ్కా సీసాలు గాలిలో ఎగురుతున్నాయి. గాజు గ్లాసులు బద్దలవుతున్నాయి. ఆడవాళ్ల అరుపులు, పిల్లల ఏడుపులు, మగవాళ్ల కేకలతో ఆ ప్రదేశమంతా నానా గందరగోళంగా భీభత్సంగా ఉంది. ఎవరికి వారే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడి నుంచి బయటపడటం ఎలారా భగవంతుడా అన్నట్లుగా ఆందోళనగా, భీతిగా చూస్తున్నారు. స్వర్ణ చూస్తుండగానే లిమ్కా సీసా ఎగురుతూ సూటిగా వచ్చింది. అది తనకి తగిలినట్టుగానే భయపడిన స్వర్ణ వెనక్కు తగ్గి
దాని నుంచి తప్పించుకోవటానికా అన్నట్టుగా చప్పున పక్కకు తిరగడంతో ఆ సీసా స్వర్ణ భుజం మీద నుంచి బాణంలా దూసుకువెళ్ళి వెనకున్న స్త్రీ ముఖానికి కొట్టుకుంది. ఆమె పెట్టిన వెర్రి కేక, చేతులెత్తి లబలబలాడుతూ కళ్ళు తెరవలేనట్టుగా ఏడుస్తున్న దృశ్యం చూసేవాళ్ళకి చివ్వున కళ్ళల్లో నీళ్లు ఉబికేలా ఉంది. క్షణంలో తనకు తప్పిన ఆపదని చూసి నిశ్చేష్టురాలైనట్టు చూస్తోంది. అదిగో ఆ డాన్సర్ వెళ్ళిపోతోంది, ఆవిడ ఆపండి, ఆవిడ కాబోయే మొగుడే మన శంకర్ని తన్నింది. ఎవరో స్వర్ణను చూసి అరిచారు. ఒకతను వెంటనే స్వర్ణ చెయ్యి పట్టుకోబోయాడు. కానీ తేజ చెయ్యి గుప్పెడుగా మారి వేగంగా వెళ్ళి అతని ముఖాన బలంగా తాకటంతో అతను వెనక్కు తూలిపడ్డాడు. స్వర్ణ భయంగా తేజకు మరింత దగ్గరగా జరిగింది. తేజ చెయ్యి స్వర్ణ భుజాల చుట్టూ పడి పొదవి పట్టుకుంది. వెనక్కు వెళ్ళడానికి వీల్లేదు, ముందుకు కాలు సాగించడానికి సందు లేదు. ఆ అరుపులు ఏడుపుల మధ్య ఇద్దరూ నిలబడిపోయారు. స్వర్ణకి అంగరక్షకుల్లా నిలబడి ఉన్న తేజ మీద కసితో విసిరినట్టుగా ఎవరో సగం పగిలిన గాజు గ్లాసు విసిరారు. అది తేజకి వెనక నుంచి వచ్చి తల మీద ఠపీమని తగిలింది. హఠాత్తుగా బలంగా తగిలిన ఆ దెబ్బకి అతడికి ప్రాణం గిలారిపోయినట్టుగా అనిపించింది. ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మినట్టయి తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో స్పృహ పోయినట్టుగా అయిపోయింది. చేయెత్తి తల పట్టుకున్నాడు. దెబ్బ తగిలిందా? స్వర్ణ భయంగా అడుగుతున్న మాటలు అతన్ని మరుక్షణంలో ఈ లోకంలోకి తెచ్చినాయి. పళ్ళ బిగువున ఆ బాధని నిగ్రహించుకుని మళ్ళీ స్వర్ణ భుజాల చుట్టూ చెయ్యి వేశాడు. స్వర్ణ అతని చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కొక్క అడిగే వేస్తోంది. అప్పటికి అతి కష్టం మీద అల్లరి మూకల్ని ప్రక్కకు నెట్టి దారి చేసిన పోలీసులు ఆడపిల్లల్ని నడవండమ్మా నడవండి అని తొందర చేయసాగారు. స్వర్ణ తేజ చేయి గట్టిగా పట్టుకునే ఉంది. ఇద్దరూ ఎలాగైతేనే ఒక జీవితకాలం భరించినట్టుగా ఉన్న ఆ ప్రమాదం నుంచి, భీభత్సం నుంచి ఆ క్యారిడార్ని దాటి ముఖద్వారం చేరుకుని బయటకొచ్చారు. స్వర్ణ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తేజ చేతిని వదిలింది. స్వర్ణను చూడగానే అక్కడ గుంపుని చెల్లాచెదురు చేస్తున్న ఒక పోలీస్ అధికారి మీరిలా రండమ్మా అంటూ చెయ్యి అందుకున్నాడు. స్వర్ణ గబగబా అతనితో వెళ్ళింది. ఎదురుగా మెట్ల దిగువన పోలీస్ కారు ఒకటి నిలబడి ఉంది. స్వర్ణను చప్పున అందులో ఎక్కించి తలుపులు వేసేశాడు అతను. కారు కదిలింది. స్వర్ణ వెనక్కి తిరిగి చూసింది. అద్దంలోంచి మెట్ల మీద నిలబడి ఉన్న అతను కనిపిస్తున్నాడు. అయ్యో, థ్యాంక్స్ అయినా చెప్పలేదు. స్వర్ణ మనసు నొచ్చుకుంది. మెట్ల మీద నిలబడి ఉన్న తేజ దగ్గరికి గోపాలం పరిగెత్తుకొచ్చాడు. అతని క్రాఫ్ చెదిరుంది. షర్టు చిరిగి వేళ్లాడుతోంది. తేజ, స్వర్ణ ఎక్కడా? ఆయాసంతో వగరుస్తూ అడిగాడు. అదిగో ఆ కారులో వెళ్ళింది. గేటు దాటుతున్న పోలీస్ కారు చూపించాడు. వెళ్ళింది కదా. అమ్మయ్యా, ఈరోజు స్వర్ణకి చాలా ప్రమాదం తప్పింది. బాప్రే, ఏమిట్రా రక్తమంతా? దెబ్బ తగిలిందా? గోపాలం కళ్ళు పత్తికాయల్లా చేసి తేజ షర్టు వైపు చూశాడు. తేజ అప్పుడు కానీ గమనించలేదు. ఛాతీ మీద షర్ట్ అంతా రక్తంతో తడిసుంది. అతను తల వెనుక తడుముకుంటున్నాడు. కుడి చేతి వైపు తలలో వెనకగా గాయమైంది. జుట్టంతా తడితడిగా ఉంది. కుడి చెవి క్రింద నుంచి మెడ మీద రక్తం దారగడుతోంది. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఇంకా రక్తం బాగా వస్తోంది. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే కారు తీసుకొస్తాను, డాక్టర్ దగ్గరికి వెళదాం అంటూ మెట్లు దిగి పరిగెత్తాడు గోపాలం. రక్తపు తడితో ఛాతీకి అంటుకుపోయిన షర్టుని వేళ్లతో వదులుగా లాక్కుంటున్న తేజాకి గుండెల మీద గుండీకి దగ్గరగా ఏదో మెరుస్తూ కనిపించింది. అతను దాన్ని వేళ్లతో లాగి చూశాడు. త్వరగా ఊడి రాలేదు. షర్టు నుంచి గుండీని విప్పి చేతుల్లోకి తీసుకుని పరీక్షించాడు. ముత్యాల జూక, స్వర్ణది కాబోలు. గుండీకి చిక్కుబడినట్టుంది. తేజ షర్టు గుండీ నుండి దాన్ని విడదీసి మళ్ళీ గుండీ పెట్టుకున్నాడు. గోపాలం కారు తీసుకువచ్చి ఆపి రమ్మని చెయ్యి ఊపాడు. తేజ వచ్చి కారులో కూర్చున్నాడు. చాలాసేపటి నుంచి రక్తం పోతూ ఉండటం వల్లనో ఏమో అతని తల దిమ్ముగా ఉంది. అలసటగా వెనక్కి ఆనుకుంటూ కూర్చుంటున్న అతను జూకా ఉన్న అరచేతిని గోపాలం వైపు చూపాడు. ఏమిటది? ఎక్కడిది? జూకా చూస్తూ గోపాలం అడిగాడు. మీ స్వర్ణది. నా గుండీకి చిక్కడినట్టుంది, ఆవిడికిచ్చేయి కళ్ళు మూసుకుంటూ అన్నాడు తేజ. అతని మనసు తుఫాన్లో చిక్కుకున్న ఓడలా ఉంది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 4వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా?
నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.